హలో రియల్ ఫోక్స్, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఏంటి బోర్డు పెట్టుకున్నాము అని చూస్తున్నారా? సో చాలామందికి ఇప్పుడు మెగా మాస్టర్ ప్లాన్ 2050 అనగానే అసలు పాత మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుంది, అసలు పాత మాస్టర్ ప్లాన్ని బేస్ చేసుకొని కొత్త మెగా మాస్టర్ ప్లాన్ ఎలా వస్తుంది, అసలు ఈ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు మాస్టర్ ప్లాన్ ఎందుకు విజన్ 2050 అని సగటు ఇన్వెస్టర్కి కావచ్చు లేదా బిజినెస్ చూస్ చేసుకునే వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్లో చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో వాటన్నిటిని ఈరోజు నేను మీకు ఈ మాస్టర్ ప్లాన్ నుంచి స్టార్ట్ చేసి నేను మీ ఆన్సర్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనిపిస్తున్నది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్ మనకు ఎగ్జిస్టెన్సీలోకి వచ్చింది 2013లో మనకి ఇది ఎగ్జిస్టెన్సీలోకి వచ్చింది. ఎందుకు అసలు మాస్టర్ ప్లాన్ ఎందుకు కావాలి అంటే, మాస్టర్ ప్లాన్ అనేది పెరుగుతున్న పాపులేషన్కి అనుగుణంగా, ఎక్స్ప్లోర్ అవుతున్న ఏరియాస్కి అనుగుణంగా ఎటువంటి కైండ్ ఆఫ్ రోడ్స్ రావాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ జోన్స్ ఫామ్ అవ్వాలి, ఎక్కడ రెసిడెన్షియల్ లివింగ్ ఉండాలి, ఎక్కడ కంపెనీస్ రావాలి, ఎక్కడ రైల్వే సెక్టార్స్ రావాలి, ఎక్కడ ఫ్యాక్టరీస్ రావాలి, ఎక్కడ పొల్యూషన్ క్రియేట్ చేసే ఏరియాస్ ఎక్కడ ఉండాలి, ఇట్లా ఈ మాస్టర్ ప్లాన్లో చాలా జోన్స్ని ఇన్కల్కేట్ చేసి ఈ మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం వచ్చి 7288 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి పింక్ కలర్ లైన్ కనిపిస్తుంది చూడండి, దిస్ ఈజ్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు ఇంకా ప్రామినెంట్గా అందరికీ రీసెంట్ టైమ్స్లో వచ్చింది రీజనల్ రింగ్ రోడ్. సో ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ పాసింగ్ లైక్ దిస్ ఈజ్ ద రీజనల్ రింగ్ రోడ్ అనమాట. మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇది మొత్తం 5 మండల్స్ అండ్ 55 డిస్ట్రిక్ట్స్ని ఇన్వాల్వ్ చేసుకొని ఈ మాస్టర్ ప్లాన్ అనేది ఉందన్నమాట. సో ఈ మాస్టర్ ప్లాన్ చూస్తే మనకేం తెలియాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది మనకు వితిన్ హైదరాబాద్, ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇది హైదరాబాద్ని దాటుకొని రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఏరియాస్ అన్నీ ఇక్కడ సర్కిల్ అవుతాయి. అండ్ మనం దీన్ని డైరెక్షన్స్ వైజ్ డివైడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి ఇది వచ్చి సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇది వచ్చేసరికి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అండ్ ఇది వచ్చేసరికి నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇది వచ్చేసరికి ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇట్లా మనం డైరెక్షన్స్ వైజ్ డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఏరియాస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్ హైదరాబాద్ అంటే మీరు ఈ ఏరియాలో లొకేట్ చేసుకొని చూడొచ్చు. అంటే ముంబై హైవే నుంచి శంకర్పల్లి, చేవెళ్ళ, వికారాబాద్, ఇవన్నీ ఈ ఏరియాస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అదే మీరు ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూడాలి అంటే వీ కెన్ సీ త్రూవర్డ్స్ బెంగళూరు హైవే రీజియన్లో షాద్ నగరు, ఎయిర్పోర్టు, ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈస్ట్ అన్నాం అనుకోండి, ఈస్ట్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తుకు రావాల్సింది ఏంటి, వరంగల్ హైవే. సో వరంగల్ హైవే అంటే మనకు బాగా గుర్తొచ్చేది ఫస్ట్ యాదగిరిగుట్ట, బీబీ నగర్, భువనగిరి, ఆలేరు, ఈ ఏరియాస్ చూడొచ్చు. అలాగే మనం నార్త్కి వెళ్తే నాగ్పూర్, ఈ ఏరియాస్లో మీకు ఏమేమైతే ప్రామినెంట్ ప్లేసెస్ మీకు గుర్తుంటాయో ఈ ఏరియాస్ని ఇక్కడ మనం లొకేట్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో ఏరియాస్ వైజ్ అండ్ డైరెక్షన్స్ వైజ్ మీకు అర్థమైంది. మీకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటి, ఒక సగటు ఇన్వెస్టర్కి ఈ ఏరియాస్ ఏ జోన్లో ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు అక్కడ మీరు చూసినట్లయితే 12 జోన్స్ ఉన్నాయన్నమాట. ఆ 12 జోన్స్కి అనుగుణంగానే ఇక్కడ ల్యాండ్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ 12 జోన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, రెసిడెన్షియల్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్, పబ్లిక్, మల్టీ యూసేజ్ జోన్, రీక్రియేషన్, ఓపెన్ స్పేస్, వాటర్ బాడీస్, ఫారెస్ట్, స్పెషల్ రిజర్వేషన్స్ అండ్ కన్జర్వేషన్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ 12 జోన్స్కి ఈచ్ కలర్ కోడ్ ఉందండి. ఈ కలర్ కోడ్కి అనుగుణంగా మీరు ఇక్కడ ఓవర్లాప్ చేశారు అంటే మీకు చాలా క్లియర్గా ఏ ల్యాండ్ ఏ జోన్లో ఉందనేది తెలిసిపోతుంది. సో వీటన్నిటిలో కల్లా ఇన్వెస్ట్మెంట్కి మోస్ట్ అఫోర్డబుల్ అనే దానికంటే మోస్ట్ రికమెండెడ్ జోన్ ఏంటి అంటే రెసిడెన్షియల్ జోన్ అనమాట. రెసిడెన్షియల్ జోన్లో కూడా మనకు R1, R2, R3 అని ఉంటాయి. ఈ జోన్స్ అన్నిటి గురించి కూడా మనం చాలా ఎలాబొరేటెడ్గా ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు బేసిక్ ఒక సగటు మనిషికైనా మాస్టర్ ప్లాన్ అర్థం కావాలంటే ఏంటి అంటే, దిస్ ఈజ్ అవర్ ఔటర్ రింగ్ రోడ్,
దిస్ ఈస్ ద రీజనల్ రింగ్ రోడ్. ఈ డైరెక్షన్స్ వైజ్ నేను మీకు చెప్పాను, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ దెన్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఈచ్ హైవే మీరు పిక్ చేసుకుంటే ఆ యొక్క లొకేషన్స్ అన్నీ మీకు ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్లో మనకు బీబీ నగర్ కావాలి అంటే ఇదిగోండి, ఈస్ట్ అంటే ఇటు సైడ్ కదా, చూడండి ఈస్ట్ బీబీ నగర్ ఇక్కడ ఉంది. భువనగిరి కావాలి ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాస్ని మనం ఇక్కడ కలర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇది రెసిడెన్షియల్ జోన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, లేకపోతే మల్టీపర్పస్ జోన్లో ఉందా, ఏ జోన్లో ఉందా అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇలా మనం బేసిక్గా మాస్టర్ ప్లాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా అర్థమవుతుంది. ఈ కలర్ గ్రిడ్స్ ఏంటి అంటే ఆ జోన్స్కున్న ఇండికేషన్స్ అనమాట. గ్రీన్ అంటే ఒకలాగా, బ్లూ అంటే ఒకలాగా. సో ఇవన్నీ ఆ కలర్ కోడ్స్ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ సరే మేడం, మాస్టర్ ప్లాన్ చెప్పారు, జోన్స్ ఉన్నాయి, ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, మీకు చాలామంది మీరు ప్లాట్ కొనేటప్పుడు లేదా ఫ్లాట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ప్రపోజ్డ్ 100 feet రోడ్ వస్తుంది, ఇక్కడ SEZ వస్తుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎలా చెప్తారు అంటే దీన్ని బేస్ చేసుకునే చెప్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా, మనం ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ అనుకున్నాం అనుకోండి, మనం వెస్ట్ హైదరాబాద్లో హైదరాబాదో సీతారాంపూర్ దగ్గర ఆల్రెడీ మనకు ఎలొకేటెడ్ ల్యాండ్ ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేవెళ్ళ ఉంది. చేవెళ్ళ అనేది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ నుంచి మనము వీ కెన్ లొకేట్ టు ద ప్లేసెస్ వేర్ మనకు అక్కడ ఏం జోన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి, అంటే ఇక్కడికి నియర్ బైలో ఏం జోన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము అక్కడ ఎలాంటి ఎకనామిక్ జోన్స్ వస్తున్నాయి అనే దాన్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో దానికి అనుగుణంగా మీరు ఆ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ ఎంత జనరేట్ అవుతుంది, అక్కడికి రోడ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది. యాజ్ పర్ దిస్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే 2031 వరకు ఏవైతే ప్రపోజ్డ్ థింగ్స్ ఉన్నాయో, ఏవైతే అలొకేటెడ్ ల్యాండ్స్ ఫర్ దట్ యుటిలిటీ పర్పస్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కడైనా ల్యాండ్ కావాలనుకోండి, దే కెనాట్ కమ్ అండ్ టేక్ ఇన్ ఏ రెసిడెన్షియల్ జోన్. రెసిడెన్షియల్ జోన్లో వచ్చి మేము ఒక పెద్ద ఫ్యాక్టరీ కడతాము, పెద్ద ఇండస్ట్రీ తీసుకొస్తామంటే కుదరదు. వాళ్ళు కూడా మాస్టర్ ప్లాన్ని ముందర పెట్టుకొని ఇండస్ట్రీస్ ఏ జోన్లో ఉండాలి, ఏ జోన్లో వస్తే అవి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ని డిస్టర్బ్ చేయవు అన్న జోన్ని ఎంచుకొని ఆ యొక్క ల్యాండ్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ మాత్రమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. ఆ ఏరియా నుంచి మీరు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారో దగ్గరలో, అప్పుడు మీకు అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. సో మాస్టర్ ప్లాన్ అనేది ఎందుకు అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా మనము రెసిడెన్షియల్ గ్రోత్ని, ఎకనామిక్ గ్రోత్ని, ఇన్ఫ్రా గ్రోత్ని, రెసిడెన్షియల్ గ్రోత్ని, రైల్వేస్ని, వీటన్నిటిని ఒక ప్రాపర్గా తీసుకెళ్ళడానికి ఈ మాస్టర్ ప్లాన్. సో ఈ మాస్టర్ ప్లాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అలా ఏంటంటే, ఎవరైనా మీకు ర్యాండమ్గా ఇక్కడ 100 feet రోడ్ వస్తుంది, ఇది 111 జీవోలో లేదు, ఇది కన్జర్వేషన్ జోన్ కాదు అని చెప్పారనుకోండి, మీరు వెంటనే మాస్టర్ ప్లాన్ తీసుకొని మీరు ఏ డిస్ట్రిక్ట్ జోన్లో అయితే ప్లాట్ కొనబోతున్నారో మళ్ళీ మీకు సపరేట్గా డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా ఇది దొరుకుతుంది. దాంట్లో ఇంకా పర్టికులర్గా సర్వే నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఫర్దర్ వీడియోస్లో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము చేవెళ్ళ మోస్ట్ 111 జీవో ఓరియంటెడ్ ఏరియా కాబట్టి చేవెళ్ళ యొక్క సపరేట్ ప్లాన్ కూడా దొరుకుతుంది. అందులో సర్వే నెంబర్స్ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసే ప్లాట్ కనుక ఆ సర్వే నెంబర్ కనుక కన్జర్వేషన్ జోన్లో ఉంటే డెఫినెట్గా మీకు వాళ్ళకి ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళని మీరు స్ట్రైట్గా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడున్న ఏరియాస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అంటే అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో మీరు ఓవర్లాప్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం మళ్ళీ ఇది జస్ట్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ మాస్టర్ ప్లాన్, outer ring road and the areas which are involving here అన్నమాట.